మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిరేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు, ప్రభుత్వ విధానాల్లో ప్రతి అంశంపై చర్చ, ఉత్తమ పాలసీకి ఉదాహరణ గూగుల్ రాక, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమీక్ష. ఇక జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ దీపావళి కానుక, 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలాగా ఉత్తర్వులు, పనిష్మెంట్ల నుంచి మినహాయింపు. ఇక రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు, ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలి, 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఆస్ట్రేలియాలో తెలుగు డయాస్పారాతో మంత్రి లోకేష్ గారు, పారిశ్రామిక క్లస్టర్లో భాగస్వాములు కండి అని ఆస్ట్రేలియన్ కంపెనీలకు మంత్రి లోకేష్ గారి ప్రతిపాదన. సీఈఓ ఫోరం డైరెక్టర్తో సమావేశం. ఇక లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం. లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. సీఎం ఆదేశాలతో దారికనిపాడుకు మంత్రి అనిత నారాయణ గారు మరియు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇక మిగిలిన మావోయిస్టులు అంతా దక్షిణ బస్తర్లోనే ఉన్నారు. అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. ఇక లొంగుబాటు విప్లవ ద్రోహమే అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ రాసింది. ఇక పార్వతీపురం బస్టాండ్లో పేలిన పార్సిల్, 4 తీవ్ర గాయాలు. గాజా యుద్ధం మళ్లీ మొదలుకొచ్చింది. రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం. 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మానవతా సహాయం నిలిపివేత. కాల్పుల విరమణ ఒప్పందంపై నీలి నేడలు. ఇక దీపకాంతుల్లో అయోధ్య దగదగ. కన్నుల పండుగ 9వ దీపోత్సవం. 2 ప్రపంచ రికార్డులు నమోదు. ఇక సైబర్ కేసుల్లో పావుల్లాగా మనీ మ్యూల్స్. కేరళ వాయనాడ్ జిల్లాలో 500 మందిపై కేసులు. చైనా సైబర్ ఆశలు దురాగతాలు. ఏడాదిలో కొల్లగొట్టిన సొమ్ము 17,000 కోట్లు. 67.8% మ్యూల్ ఖాతాల ద్వారానే. సైబర్ నేరస్తులు ఆన్లైన్లో కొట్టేస్తున్న సొమ్మును తొలుత తమకు సంబంధం లేని కొందరు ఖాతాలో బదిలీ చేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ పలు ఖాతాలకు పంపిస్తారు. అలా 10-15 లావాదేవీలు జరుపుతారు. చివరి వ్యక్తికి మాత్రం డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తారు. ఇలా చేసినందుకు మధ్యలోని 10-15 మందికి కమిషన్ ఇస్తారు. దీనికి ఆశపడేవారే మనీ మ్యూల్స్. సైబర్ ఆశలు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ఒకవేళ డబ్బు పోగొట్టుకున్న బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు ముందుగా పట్టుకునేది మొదటి మ్యూల్నే. దర్యాప్తు చేస్తూ పోలీసులు 10-15 మందిని చేరే లోపల సొమ్మును డ్రా చేస్తారు. అనంతరం ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చి ఫారెన్ మనీ ఎక్స్చేంజ్ల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసులకు మనీ మ్యూల్స్ మాత్రమే చిక్కుతున్నారు. సూత్రధారులు దొరికిన దాఖలు లేవు. ఇదంతా చైనా ముఠాల పన్నాగమని పోలీసులు గుర్తించారు. మొత్తం 6,500 మ్యూల్ ఖాతాలు, 58 కోట్ల బదిలీలు జరిగినాయి. ఇక ట్రంప్నకు వ్యతిరేకంగా భారీ నిరసనలు. ఏఐ వీడియోతో వెక్కిరించిన అధ్యక్షుడు. ఇక రాయచూరులో లిథియం నిల్వలో కనుగొన్న ఎన్జీఆర్ఐ పరిశోధకులు. ఈవీ బ్యాటరీ తయారీలో కీలకం ఇవి. ఇక కురిసిన చోటే కొండపోత. నైరుతి సీజన్లో వానల తీరిది. వాతావరణ మార్పులతో వర్షపాతంలో వ్యత్యాసాలు. ఉత్తర కోస్తా జిల్లాలో జూన్, సెప్టెంబర్ మధ్యలో సగటున వర్షం కురిసే రోజులు 38.3 నుంచి 43 రోజులు. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో 76, పార్వతీపురం మన్యం జిల్లాలో 75, అనకాపల్లిలో 63, విజయనగరం, శ్రీకాకుళంలో 60 రోజులుగా నమోదయ్యాయి. రాయలసీమ జిల్లాలో సగటున 21 నుంచి 25.4 రోజులు వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది నంద్యాలలో 52, కర్నూలులో 46, తిరుపతిలో 41, చిత్తూరులో 40 రోజులు వర్షాలు కురిశాయి. ఇక ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని పీహెచ్పీ డిమాండ్ చేశారు. ఇండియా కూటమిలో చీలికలు. బీహార్ సంగ్రామంలో మలుపు. 10 స్థానాల్లో విపక్ష పార్టీల మధ్య పోరు. ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ మీతుమి. టికెట్ ఇవ్వలేదని విలపించిన ఆర్జేడీ నేత. ఇక 10,650 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. నిరుపేద విచారణ ఖైదీలు బెయిల్కు పూచికత సొమ్మును ప్రభుత్వాలే చెల్లించాలి. సవరించిన ఎస్ఓపిని జారీ చేసిన సుప్రీంకోర్టు. ఇక 200 మెగావాట్ల అణు రియాక్టర్లను అభివృద్ధి చేస్తున్న భారత్. కాల్పుల విరమణకు పాక్, ఆఫ్ఘన్ అంగీకారం. ఇక కుమారుడిని వద్దనుకున్న కోడలికి నివసించే హక్కు ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. బాణాసంచి పేలుడుకు కారణం మానవ తప్పిదమే. తయారీ కేంద్రంలో నిల్వల వల్లే పెరిగిన ప్రమాద తీవ్రత. ఉన్నత స్థాయి కమిటీకి నివేదించిన జిల్లా యంత్రాంగం. రాజమహేంద్రవరం ఈ నెల 8వ తారీఖున జరిగిన బాణాసంచి పేలు గురించి. ఇక పొరుగు సేవల ఉద్యోగులకు పథకాలు అమలు చేయాలని ఏపీ ఐకాస అమరావతి డిమాండ్ చేసింది. కళాకారులకు త్వరలో పెన్షన్లు మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు.
పవన్ కళ్యాణ్ వల్లే సెస్ సమస్యకు పరిష్కారం. ఇంకా సాక్షిలోని మిగిలిన వార్తలు చూద్దాం ఒకసారి. పల్లెలపై బాబు బాంబ్, తాగునీటికి బాధుడే. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కారు మోత. తాగునీటి పథకాల నిర్వహణకు పాలసీ పేరుతో ఇక యూజర్ ఛార్జీల వసూళ్లు. గ్రామీణ ప్రజలపై ఏటా 1036 కోట్ల వడ్డన. ఇక లా కోర్సులో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ లా సెట్ పీజీఎల్ సెట్ 2025లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. 25న సీట్లు కేటాయించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇక జేఈ మెయిన్ షెడ్యూల్ విడుదల చేశారు. జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు. ఈ నెలలో దరఖాస్తుల ప్రక్రియ మొదలు. ఏప్రిల్లో రెండో సెషన్. జనవరి వారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని ఎన్టీఏ వెల్లడించింది. ఇక ఆరోగ్యశ్రీలో చీకటి అధ్యాయం. బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన నెట్వర్క్ ఆసుపత్రులు అనుమతి ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు లేఖ. 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన చంద్రబాబు సేవలు నిలిపివేసిన పట్టించుకోని సర్కార్. దీంతో వీధి పోరాటానికి ఆసుపత్రి యాజమాన్యాలు. ఇక బిల్లుల కోసం ధర్నా. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ఏపీ టు ఏఐ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు సీఎం గారు తెలిపారు. కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలకు, మంత్రులకు, నిపుణులకు ఆహ్వానం. పెట్టుబడులు ఒప్పందాలపైనే కాదు, విజ్ఞానం పంచుకోవడం పైన మేధోబంధనం. ప్లేనరీ బ్రేక్అవుట్ సెషన్లు నిర్వహించాలి. ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తల మధ్య చర్చలు. సెమీ కండక్టర్లు, ఆరోగ్య ఆవిష్కరణలపైన. ఇక పరిశోధన, అభివృద్ధి, అంతరిక్షం, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడిటెక్, లాజిస్టిక్స్ పై కూడా. పారిశ్రామిక ప్రగతి పాలసీయే కీలకం. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం వల్ల భారీ పెట్టుబడులతో దిగ్గజ కంపెనీల రాక. గూగుల్తో హ్యాపెనింగ్ సిటీగా విశాఖ. మానవ వనరులే అతిపెద్ద మూలధనం. సదస్సుపై అధికారులతో బాబు సమీక్ష. రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు. పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. భవిష్యత్తులో బ్రాండ్ ఏఏగా ఆంధ్ర. వైకుంఠపాళితో జీవితాలు బాగుపడవు. 22 మంది ఎంపీలు ఉండడంతో కేంద్రంలో మరిన్ని పనులు అవుతున్నాయి. ఉద్యోగులు స్మార్ట్గా పనిచేయండి. సాయంత్రం 6 తర్వాత పని చేయవద్దు. పున్నమి ఘాట్ దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు గారు. ఇక పరిశ్రమలకు తీపి కబురు. 1,500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు తొలి విడతగా త్వరలో విడుదల. పారిశ్రామికవేత్తలకు అండ, పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రకటన. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. ఇక ట్రంప్పై పెళ్లిబిగిన ప్రజాగ్రహం. నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. దేశంలో 50 రాష్ట్రాల్లోనూ రోడ్డుకెక్కిన ప్రజానికం. ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది. భారీ ర్యాలీలు, ప్లకార్డుతో ప్రదర్శనలు. నిరసనకారులను హేళన చేస్తూ వీడియో పోస్ట్ చేసిన ట్రంప్. ఇక ఈ మారీచులతో జాగ్రత్త. ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలిసి ఓడించారు. ఆ అక్కస్తోనే ప్రజల మధ్య విభేదాల సృష్టికి కుట్రలు. ఈ నయా నరకాసులకు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులకు సత్యభామ స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇక నా భర్తది కులహత్య కాదు, కులం రంగు పులమడం దారుణం. హరిశ్చంద్ర ప్రసాద్ కొన్నేళ్లుగా బెదిరిస్తున్నారు. లక్ష్మీనాయుడు భార్య వెల్లడి. హత్యపై సీఎం సీరియస్. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రులకు ఆదేశం. హుటాహుటిన గ్రామానికి అనితా నారాయణ. బాధిత కుటుంబానికి పరామర్శ. ప్రభుత్వం, పార్టీ తరపున సహాయానికి హామీ. బాధితులను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు గారు. ఉప ముఖ్యమంత్రి పవన్. కులాలతో రాజకీయం చేయొద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి హెచ్చరిక చేశారు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. కేంద్రం సపోర్ట్తోనే గూగుల్ 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడి. సమిష్టిగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని లోకేష్ గారు తెలిపారు. ప్రగతిలో రాష్ట్రం ప్రకాశించాలి. ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు రావాలి. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సత్యభామ స్ఫూర్తిగా నరకాసుర గణానికి బుద్ధి చెప్పండి. ఆడపడుచులకు జనసేనాని పవన్ పిలుపు. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏపీ చిరునామా. పెట్టుబడులే కాదు, పాలసీ మేకింగ్ పైన చర్చ. నాలెడ్జ్ షేరింగ్ మేధోమదనానికి వేదికగా విశాఖ సిఐఏ సదస్సుని చంద్రబాబు గారు తెలిపారు. ఇక ఇల్లు చూస్తేనే బిల్లు. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలపై మార్గదర్శకాలు మార్పు. ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న PMAY ఆప్షన్ 3 గృహాలు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పేరుతో ఇష్టానుసారంగా దోపిడీ. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆప్షన్ 1, 2 ఇళ్లతో పాటు ఆప్షన్ 3 ఇళ్లకు మోక్షం. బిల్లుల చెల్లింపులో నూతన విధానాలు. అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట. ఇక కింగ్ గెటప్లో ట్రంప్ వెకిలి. జెట్ ఫైటర్ నుంచి నిరసనకారులపై బురద. వీడియో ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇక రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి ఆడవద్దు. ఈసారి ఆడితే సర్వనాశనమే. ఓటాయుధంతో చీకటి పాలనను తరిమారు. పీడిస్తున్న రాక్షసుని ఓడించారు. ఇప్పుడు కావాల్సింది సుస్థిర పాలన. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది. వేగంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. పున్నమఘాట్లో దీపావళి వేడుకలు సీఎం చంద్రబాబు గారు. ఇక గ్రీన్ టూరిజంలో ముందడుగు. మిషన్ లైఫ్ ఆధారంగా పర్యాటక రంగంలో హరిత విప్లవం. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. 12,000 కోట్ల పెట్టుబడులు. 25,000 ఉద్యోగాలు లక్ష్యం. ఇక అమెరికా దాడిలో డ్రగ్స్ సబ్మెరైన్ స్మాష్. 2 నార్కో టెర్రరిస్టుల మృతి. అది US చేరితే 25,000 మంది చనిపోతారు. ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్.
అమెరికాకు తగ్గిన ఎగుమతులు, 24 దేశాలకు పెరుగుదల, ట్రంప్ 50% సుంకాల ప్రభావం, కొత్త మార్కెట్లకు భారత్ ఎగుమతులు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులకు మామూలు గోలి, కదలని ఫైళ్లు, పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అయిపోతామని గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు, ప్రభుత్వ ఆదేశాలు బేఖతార్, మంత్రి దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఆర్బీఎల్ బ్యాంకు వృద్ధికి భారీ అవకాశాలు. నవంబర్ 19న అసాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆర్బీఎల్ బ్యాంకులో ఎమిరేట్స్ ఎన్డీబీ బ్యాంక్ వచ్చే జూన్ కల్లా $3 బిలియన్, సుమారు 26,400 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఆర్బీఎల్ ఎండీ గారు తెలిపారు. ఇక డిసెంబర్ వరకు వెండి ధరల స్థిరంగానే. హిందుస్థాన్ జింక్ సీఈఓ అరుణ్ మిశ్రా అంచనా. వాణిజ్య లోటు 13.64 లక్షల కోట్లు. ఏప్రిల్ సెప్టెంబర్పై వాణిజ్య శాఖ గణాంకాలు. 24 దేశాలకు మన ఎగుమతులు పెరిగాయి. ఇక ఏఏ వల్ల ఉద్యోగాలు కోత ఉండదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ శశిధర్ గారు తెలిపారు. టాటా స్మారక కేంద్రంలో క్యాన్సర్ కేర్ సెంటర్కు 625 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ వెల్లడించింది. 6,600 కోట్లతో మీషో ఐపీఓకి రానుంది. ఇక జిఎస్టీఆర్ 3B గడువు తేదీ పెంపు. 26% పెరిగిన వాహన ఎగుమతులు జూలై సెప్టెంబర్పై సీఎం తెలిపింది. లాభాల వైపే మొగ్గు కానీ దిగ్గజ కంపెనీల ఫలితాలు కీలకం. బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లకు సానుకూలతలు, విశ్లేషకుల అంచనాలు. రేపు గంటపాటు మురాత్ ట్రేడింగ్, బుధవారం సెలవు మార్కెట్కి. ఒకసారి నోటిఫికేషన్ చూద్దామండి. నోయిడాలోని బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన 3 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. అర్హత పోస్ట్ నర్సించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ, పీజీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్తో పాటు పని అనుభవం ఉండాలి. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 5. చిరునామా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడాకి పంపించాలి. ఎంపిక స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇక రైట్స్ సంస్థలో సాంకేతిక కొలువులు. గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేయనుంది. ఒప్పంద ప్రాతిపాదికన ఏడాది కాలానికి ఎంపిక చేస్తారు. దీన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12 నవంబర్. రాత పరీక్ష తేదీ 23 నవంబర్. అర్హత సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెటలర్జీ, కెమికల్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ కెమిస్ట్రీ 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తులకు అర్హులే. అయితే వీరికి డిప్లొమా అభ్యర్థులకు సమానంగానే వేతనం చెల్లిస్తారు. ఇక చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపాదికన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ నర్స్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్. అర్హత పోస్ట్ నర్స్ నుంచి ఇంటర్ డిప్లొమా, జనరల్ నర్సింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, పిహెచ్డి, ఎంఎస్ నర్సింగ్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ అక్టోబర్ 30. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఇక జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచేరి ఒప్పంద ప్రాతిపాదికన 118 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ నర్స్ నుంచి డిగ్రీ, పీజీ, ఎండి, ఎంఎస్, డిఎన్బితో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 3. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 7 మరియు 8 తారీఖున. ఇక ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సమీర్ 36 పోస్టులను నియమించుకోనుంది. అర్హత టెక్నికల్ అసిస్టెంట్, 10వ తరగతి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ట్రేడ్తో 2 ఏళ్ల ఐటీఐ చేసి ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిప్లొమా, బీఎస్సీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ సైంటిఫిక్ ఆఫీసర్కి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ కమ్యూనికేషన్ డిప్లొమా, బీఎస్సీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఇక నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 ఖాళీలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 15. ఎంపిక విద్యార్థి అర్హతలతో సాధించిన మెరిట్తో. అర్హత పోస్ట్ నోటీస్ నుంచి 10వ తరగతి మరియు ఐటీఐ చేసి ఉండాలి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఎవరైనా ఆపరంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.